ఇల్లు గాలి ఒకడు ఏడస్తా ఉంటే బీడీ అంటించుకోవడానికి నిప్పు కావాలనేసి ఇంకొకడు వచ్చి ఇల్లు కాలిపోయేవాడిని అడిగాడంట. సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంది రేఖ పరిస్థితి. ఈరోజు చూసినట్టయితే అక్కడ రాజు ఒకరోజు టైం ఇస్తే యాంటోనీ అయితే వారం దినాల టైం అయితే ఇచ్చాడు. అక్కడ లక్కీనే తన కొడుకు అనేసి నిజం తెలుసుకున్న రేఖ ఎంత బాధలో ఉందంటే అంత బాధలో ఉంది. అంత బాధలో ఉండేది చూడండి ఆంటీ ఏం మాట్లాడుతూ ఉందో, నన్ను వంట చేయనంటా ఉంది, అన్నం పెట్టనంటా ఉంది అనేసి ఇక్కడ పిల్లి గంతులేసే ఒక సైడ్ క్యారెక్టర్స్ వచ్చి అక్కడైతే మన రేఖని అయితే బాగా ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ సామెత మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. అంటే నా బాధ నాకుంటే మీ బాధ ఏంద్రా నాయన, నాకు ఈ కర్మేంద్ర అనేసి మన రేఖ అయితే జుట్టు పట్టుకొని పీక్కోవాల్సి వచ్చిన పరిస్థితికి అయితే మన భద్రావతి, అలాగే భద్రావతినా పేరు భ్రమరాంబ, అలాగే మన స్వప్న అయితే, స్వప్న కూతురు ఆ పాప పేరు ఐశ్వర్య అయితే ఆ పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ ఇందుకైతే నిజం తెలిసింది. అంటే దుగ్గిరాల ఇంటి వారసుడు అనేసి నిజమైతే తెలిసింది. వాళ్ళ అమ్మమ్మ, సారీ నానమ్మ, అలాగే తాత చాలాసార్లు అయితే చెప్పుకొని వచ్చారు, నీకు బాగుండడమ్మా, ఆ బావగారిని బతుకుంటే నీకు ఎంతో తోడుండేది, ఆ బావగారిని నీ తోడుంటే ఎంతో బాగుండేది అనేసి. అది అయిపోయిన తర్వాత మనకు అపర్ణ గారు కానీ సుభాష్ గారు కానీ మన రాజుని చూసిన ప్రతిసారి అంటే తన సొంత రక్తం లాగా, అంటే తన సొంత మనవల్లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అక్కడ మన హిందూ అయితే కేర్లెస్గా ఉంది. అంటే ఎందుకు వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారు అన్నట్టయితే హిందూ అయితే బిహేవ్ చేసింది. కానీ హిందూ అయితే రీగ్రెట్ ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అంటే మన నానమ్మ తాత తన మనవడి కోసమే ఇంతలా ప్రయత్నించాడా, అంటే మా నాన్న ఈ విధంగానే ఉంటాడా అనేసి ఇంకా సెంటిమెంట్ అంటే ఎలా ఉంటుందో మనం అయితే చూడబోతున్నాం అనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఎపిసోడ్ ఏం జరిగింది అనేసి కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేస్తాను. ఏం లేదు, అక్కడ లక్కీ వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. నా అమ్మూరు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా యాంటోని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు మా అమ్మూరు అనేసి చెప్పిన తర్వాత సరే లైట్ తీసుకున్నాడు, మన రాజు కూడా లైట్ తీసుకున్నాడు. సరే మనం వెతకపోయిన తీగ కాలుకు తగిలినట్టు యాంటోనీ కరెక్ట్గా బయటకు వచ్చేందుకు యాంటోనీ అయితే కనపడ్డాడు. యాంటోనీ కనపడ్డ తర్వాత అక్కడ బైక్ పైన ఫాలో అయ్యి అక్కడ రేఖతో అయితే మాట్లాడుతున్నాడు, నాకు 50 లక్షలు ఇస్తే నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను, నాకు అసలు అవసరమే లేదు అనేసి అక్కడైతే యాంటోనీ అయితే చెప్పుకొని వచ్చాడు. చెప్పుకొని వచ్చిన తర్వాత మన రాజుకి అయితే నిజం తెలిసింది, లక్కీనే వాళ్ళ అమ్మ, లక్కీ వాళ్ళ అమ్మే రేఖ అనేసి నిజమైతే తెలిసింది. నిజం తెలిసిన తర్వాత ఓకే సూపర్ అనిపించింది. అక్కడ సూపర్ అనిపించిన తర్వాత అక్కడ రేఖకు కూడా వచ్చి వార్నింగ్ అయితే ఇచ్చాడు, నువ్వు అనుకుంటాను ఎవరో కాదు నా ఫ్రెండ్ లక్కీనే నీ కొడుకు అనేసి. మన రేఖకి అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు. సరే అనేసి రేఖ కూడా ఓకే నా కొడుకు వాడా అనేసి ఆలోచించిన తర్వాత నీకు ఒక్కరోజు టైం ఇస్తాను, అందరి ముందర నువ్వు నిజం ఒప్పుకొని నా కొడుకుగా యాక్సెప్ట్ చేయి, నీ కొడుకుగా యాక్సెప్ట్ చేయి అనేసి మన రాజు అయితే అక్కడ వార్నింగ్ అయితే ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మనకి సైడ్ క్యారెక్టర్లు ఉన్నారు కదా, మన హిందూని అయితే ఇబ్బంది పెట్టాలనేసి నాకు జ్యూస్ తీసుకురా, పొట్టొలిచి తీసుకురా, అద్దెొలిచి తీసుకురా అనేసి ఒక మాట అంటా ఉంటే, ఇక్కడ వచ్చి నాకు బత్తాయి రసం కావాలనేసి మన ఐశ్వర్య అంటా ఉంటే అక్కడ హిందూ వచ్చి కౌంటర్లో అయితే మా అక్క ఏం పని చేయదు, మీకు కాళ్ళు చేతులు లేవా, మీరు పని చేసుకోండి, మా అక్క ఇంటికి ఇవ్వరాని అనేసి అక్కడ బాగా బుద్ధి అయితే చెప్పింది. బుద్ధి చెప్పిన తర్వాత ఇల్లు కాలి ఒకటి ఏడుస్తా అంటే సిగరెట్ కాల్చుకోవడానికి ఎట్టయితే అడిగాడో ఆ విధంగా తన రేఖ తన బాధలో తను ఉంటే వీళ్ళు వచ్చి నాకు అది చేయలేదంటుంది, ఇది చేయలేదంటుంది, అదంటుంది, ఇదంటుంది అంటే సరే మొత్తానికి అయితే అయింది. అది అయిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో రాజుని ఎలాగైనా సరే దూరం చేయాలి. ఎందుకంటే నిజం తెలిసిపోయింది కాబట్టి, నిజం తెలిసిపోయిన తర్వాత ఒకరోజు టైం ఉంది కాబట్టి ఎలాగైనా సరే దూరం చేయాలి అనేసి అక్కడ యాక్సిడెంట్ అయితే చేపిస్తుంది. యాక్సిడెంట్ చేపించిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అయితే ఆ బాధలో నుంచి దుగ్గిరాల ఇంటి వారసుడు నీ భర్తను తెలిసిందే ఇంత చేసింది, అలాంటి దుగ్గిరాల ఇంటి వారసుడు వాళ్ళని తెలిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేసి అక్కడైతే మనకు అప్కమింగ్ ప్రోమోలో చూపించారు. దాని గురించి రేపు సండే అనాలిసిస్లో మనకు క్లియర్ కట్గా అయితే మీకైతే చెప్తాను అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.